ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు. కోటాను కోట్ల దేవదూతల చేత కొనియాడబడుతున్న తృప్తి చెందని దేవుడు తన పోలిక చొప్పున నరుని సృష్టించాలని ఆశ కలిగి తన స్వరూపాన్నిచ్చి ఆదాం అనే ఒక వ్యక్తిని మొదటగా సృష్టిస్తాడు. ఆ ఆదాముకి సరైన సాటి కావాలని హవ్వను ఏర్పాటు చేసి ఆ ఏదైనా తోటలో ఉన్న సమస్త జంతువులను ఏలమని చెప్పి వారికి అధికారాన్ని ఇచ్చి మహిమనిస్తాడు. కీర్తనకారుడు ఒక మాట అంటాడు, దేవుని కంటే కొంచెం తక్కువ వానిగా నువ్వు అని సృష్టించావు అంటాడు. ఎంత పెద్ద మహిమ, ఎంత ఒక అధికారం చూసారా. అయితే ఈ యొక్క అధికారాన్ని అపవాదైన సాతాను దొంగలించాలని కంకణం కట్టుకొని మారు వేషంలో వచ్చి హవ్వతో మాట్లాడతాడు. అప్పటికి ప్రతిరోజు చల్లటి పూట దేవుడు వారితో సహవాసం కలిగి ఉండడానికి రోజు వచ్చేవాడు. వీళ్ళు దేవుడితో సహవాసం కలిగి ఉండేవాళ్ళు. ఒకానొక రోజు వచ్చింది, అపవాదైన సాతాను ఒంటరిగా ఉన్నటువంటి హవ్వతో సంభాషణ కొనసాగిస్తాడు. ఏమని సంభాషణ కొనసాగించాడనంటే, దేవుడిది తినద్దు అని ఏదైతే చెప్పాడో దాని ద్వారానే దూరాడు. ఈరోజు కూడా అనేక మంది క్రైస్తవులను పడగొట్టడానికి సత్యము ద్వారానే, బైబిల్ ద్వారానే పలు రకాలైనటువంటి మోసకరమైన ప్రసంగాల ద్వారా అపవాది మారువేషం వేసుకొని దూరి వారికి ఉన్నటువంటి మహిమను, వారు పొందుకున్నటువంటి అధికారాన్ని వాడు దొంగలించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దానికి అనేక మంది దేవునికి ఇష్టం లేని సేవకులను ఉపయోగించుకుంటున్నాడు, పలు రకాల అబద్ధ ప్రవక్తలను ఉపయోగించుకుంటున్నాడు. ఈ వర్తమానము ద్వారా దేవుడు మిమ్మల్ని హెచ్చరించడం ఏంది అనంటే, నువ్వు నీకిచ్చినటువంటి అధికారాన్ని అప్పట్లో అయితే ఆదాము కోల్పోయాడు, కానీ క్రీస్తు రక్తము చేత ఎవరెవరైతే కడగబడ్డారో వాళ్ళందరికీ కూడా తిరిగి అధికారాన్ని దేవుడిచ్చాడు. ఈ లోకం మొత్తం అపవాదిని చూసి భయపడుతుంది, ఈ లోకం మొత్తం దయ్యాన్ని చూసి భయపడుతుంది, కానీ ఆ దయ్యము అభిషేకించబడిన క్రైస్తవుడిని చూసి భయపడుతుంది. అది బైబిల్ లాజిక్. కానీ నువ్వు సహవాసం ఎవరితో పెట్టుకోవాలి, సహవాసం ఎవరితో చేయాలి? దేవునితో చేయాలి. అప్పుడే అధికారం నిలబడుతుంది, అప్పుడే ఆ మహిమ నీ దగ్గర నుంచి దొంగలింపబడకుండా కాపాడబడుతుంది. నువ్వు దేవునితో సహవాసం చేయకుండా ఈ లోకానుసారమైన వాటితో, అంటే అపవాది ఏ రీతిగా అయితే మారువేషం వేసుకొని వాళ్ళకి ఇవ్వబడినటువంటి మహిమను దొంగలించాడో, ప్రస్తుతం ఉన్నటువంటి క్రైస్తవుల దగ్గర కూడా వాడు అలానే ప్రయత్నిస్తున్నాడు. అయితే నీ సహవాసం ఎవరితో ఉంది? లోకంతో ఉందా? సినిమాలతో ఉందా? సీరియల్తో ఉందా? దుష్టులతో ఉందా? గమనించుకో. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెడుపుతుందని వాక్యం ఉంది. ఈ లోక స్నేహము దేవునితో వైర్యమని ఉంది, మర్చిపోవద్దు. నువ్వు దేవునితో సహవాసం చేయాల్సిన వాడివి, దేవునితో సత్సంబంధం కలిగి ఉండాల్సిన దానివి. కానీ నువ్వు అటు దేవునితోనూ ఇటు అపవాదితోనూ సంబంధం కలిగి ఉంటే వెచ్చగానా ఉండు, లేదా నులివెచ్చగానా ఉండు. సరే చల్లగానైనా ఉండు, లేదా నులివెచ్చగానైనా ఉండు, లేకపోతే నేను నిన్ను ఉమ్మి వేస్తానని దేవుడు చెప్పాడు. కాబట్టి ఈ వాక్యం అంటారు, నా సహోదరి సహోదరుడా, నీ సహవాసం దేవునితోనే ఉండాలి. నువ్వు ఒక్కడు దేవునితో సహవాసం చేయకుండా అపవాదితో మారువేషం వేసుకొని వచ్చి నీకున్నటువంటి అధికారాన్ని, మహిమను దొంగలించాలని ఎవరైతే ప్రయత్నం చేస్తున్నాడో అపవాది, వాడితో సహవాసం చేసినట్లయితే నువ్వు నీ కుటుంబాన్ని నీ చేజేతులారా అపవాదికి ఆహ్వానం ఇచ్చినట్టు. వాడొక్కసారి ఒక్కరి ద్వారా ఎంటర్ అయితే చాలు. ఆది కాండంలో హవ్వ ద్వారా ఎంటర్ అయ్యాడు, కుటుంబాన్ని మొత్తం చెల్లాచెదురు చేశాడు. నేను మీకు సలహా ఇవ్వడం ఏంటంటే, కుటుంబంలో ఉన్న అందరూ కూడా దేవునితో సహవాసం చేసినప్పుడు ఏ పక్కలా కూడా మీరు అపవాదికి తావు ఇవ్వలేరు. ఎందుకంటే ఆయన సహవాసం మీతో ఉంది, ఆయన కాపుదల మీతో ఉంటుంది. ఆయనతో సహవాసం చేయకుండా అపవాదితో నువ్వు సంభాషణ కొనసాగించినప్పుడు నీకున్నటువంటి అధికారం, నీకున్నటువంటి మహిమను కోల్పోయి నీ కుటుంబాన్ని చెల్లాచెదురు చేయడానికి అపవాదికి తావిచ్చినట్టే. హవ్వ తావిచ్చింది, హవ్వ మాట విని ఆదాము తావిచ్చాడు. ఇద్దరూ కలిసి ఈ లోకానికి పాపముని తీసుకొచ్చారు. కుటుంబంలో నువ్వు ఒక ఆశీర్వాదకరంగా ఉండాలి, నీ కుటుంబానికి నువ్వు ఒక దీవెనకరంగా ఉండాలి. ఎప్పుడు ఇది సాధ్యమంటే నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడే. నువ్వు దేవుణ్ణి విడవకుండా వాక్య ధ్యానం మందు
ప్రార్థన అందు పట్టుదల కలిగి వాక్యం ఏం చెప్తుందో ఆ వాక్యానుసారమైన జీవితాన్ని నువ్వు ప్రదర్శించినప్పుడు అపవాదికి ఏమాత్రం నీ దగ్గర తావు ఉండదు. అపవాది నీతో సహవాసం చేయాలనుకున్నా కానీ వాళ్ళని నువ్వు తిప్పికొట్టగలవు, వాని బాణాలన్నింటినీ కూడా నువ్వు ఆర్పివేయగలవు. కాబట్టి నువ్వు దేవునితో సహవాసం చేసినప్పుడు నీ కుటుంబంలో ఎలాంటి దయ్యపు శక్తులకు, ఎలాంటి అపవాది యొక్క అధికారానికి నువ్వు తల ఒగ్గవు. దేవుని యొక్క సహవాసం నీతో ఉంటుంది. ఆ సహవాసం నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తుంది. నువ్వు ఒక్కడు తప్పిపోతే నీ కుటుంబంలో దూరి అంతవరకు దేవునితో సహవాసం కలిగిన వారిని సైతము పడగొట్టగలవు. ఎందుకంటే అపవాది యొక్క తంత్రములను మనం ఎరగని వారముగా ఉండకూడదు. దేవుని యొక్క సహవాసం చాలా ప్రాముఖ్యమైనది, విలువ కలిగినది. నా సహోదరి సహోదరుడా, ఆయన సహవాసాన్ని కోల్పోయి ఆదాము హవ్వలు చివరికి ఏమయ్యారు? ఏదైనా తోట నుంచి తోలివేయబడ్డారు. ఆ స్థితి నీకు నాకు రాకూడదు. దేవుని సహవాసాన్ని అలక్ష్యం చేయొద్దు. సంఘానికి రావడాన్ని మానుకోవద్దు. వాక్యాన్ని వినడం మానుకోవద్దు. వాక్యానుసారంగా నడిచే జీవితాన్ని అలక్ష్యం చేసుకోవద్దు. నిర్లక్ష్యం ఏమాత్రం ఉండకూడదు. దేవునితో సహవాసం చేసే కొలది నీ చుట్టూ ఒక కంచె ఏర్పాటు చేయబడుతుంది. యోబు ఇంటి చుట్టూ కంచె వేయబడింది. అలా నీ వ్యక్తిగత జీవితంలోనూ నీవు చేసే ప్రతి పనుల్లోనూ కంచె వేయాలనంటే, అపవాది దూరకూడదు అనంటే, అపవాది నీ జీవితంలోనికి రాకూడదు అనంటే నువ్వు ప్రభువుతో సహవాసం చేయాలి, దేవునితో సహవాసం చేయాలి. సంఘ సహవాసాన్ని విడిచిపెట్టకూడదు, పరిశుద్ధుల సహవాసాన్ని విడిచిపెట్టకూడదు, ప్రార్థనను వదులుకోకూడదు, వాక్యానుసారమైన జీవితాన్ని ఏమాత్రం అలక్ష్యం చేయకూడదు. వాక్యం వింటున్న నా సహోదరి సహోదరుడా, దేవుని సహవాసాన్ని కోరుకో. ఒకవేళ దేవుని సహవాసాన్ని నువ్వు కోరుకోకుండా లోకంలో ఉన్నావేమో సరిచేసుకో. దేవుని సహవాసం చాలా ప్రాముఖ్యమైనది. అది నిన్ను కాపాడగలుగుతుంది, మహిమకు చేర్చగలుగుతుంది. దేవుడి వాక్యాన్ని ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.